కోర్టు నుండి చట్టం నుండి తప్పించుకోనుంటే నేనే వాణ్ణి చంపేసేవాణ్ణి. చంపి మీరు హంతకులు అవుతాను అంటున్నారే తప్ప అసలు హంతకుల్ని పట్టుకుంటాను అని ఇప్పటికి కూడా మీరు చెప్పడం లేదు సార్. నాకు అర్థమైంది సార్, మీరు కూడా అందరిలాంటి పోలీస్ ఆఫీసరే. ఇప్పటి వరకు గంజాయి వనంలో మీరు తులసి మొక్క లాంటి వారు అనుకున్నాను. తులసి మొక్క అయినా అంత పెద్ద వనంలో కలిసాక మనం ఒకటే అన్న స్థాయిలో మారిపోయింది మీ తీరు. మీ అన్నయ్యని చంపిన వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మనమేం చేయగలమో అనుకుంటున్నారా మీరు? వాళ్ళ డబ్బు కోసం హోదాకు లొంగిపోయారు మీరు. భూమి, అనవసరంగా నన్ను దిగజార్చి మాట్లాడుకో. శరత్చంద్ర కూతురుగా తలపొగరు ఉన్నా, సంఘంలో కాస్త పేరు ప్రతిష్టలున్న గగన్ భార్యగా నీకిస్తున్న గౌరవాన్ని నీకు నువ్వే చెడగొట్టుకోకు. సరే సార్, చెడగొట్టుకోను. మీరు ఇప్పటికీ అదే నిజాయితీతో ఉన్న పోలీస్ ఆఫీసర్ అంటారు, అంతే కదా? అంతే. మరి అలా అయితే మా మావయ్య అక్కడికి వెళ్లి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో ఏమైనా తెలుసుకున్నారా? ఇది మరీ బాగుంది. చావాలనుకున్నవాడు ఎక్కడికైనా వెళ్లి చేస్తాడు, అది మేమెలా తెలుసుకోగలం? అయితే మా మావయ్యది ఆత్మహత్య అంటారు. అవును, అందులో డౌటే ఉంది. ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అనుకునేవాడి గుండెల్లో తుపాకీ గుండు ఎందుకుంటుంది ఎస్పీ గారు? ఎందుకుంటుంది ఎస్పీ గారు? ఆయన చావాలనుకున్నారో ఎవరైనా చంపాలనుకున్నారో మీరు తెలుసుకోలేకపోయారా? కేపీ గుండెల్లో బుల్లెట్ ఉందని నీకెలా తెలుసు? ఓహో, నాకెలా తెలుసని మీరు అడుగుతున్నారంటే మీకు కూడా తెలుసన్నమాట. తెలిసే అంతా జరిగిందన్నమాట. ఇప్పుడు చెప్పండి ఎస్పీ గారు, మీరు నిజాయితీ నిండుకున్న పోలీస్ ఆఫీసరేనా? చూడండి ఎస్పీ గారు, మీ అన్నయ్యని చంపిన వాళ్లను, మా అమ్మని చంపిన వాళ్లను మీరు వదిలేయచ్చేమో కానీ ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. ఇక్కడ ఆపండి అన్నా. ఇదిగోండి అన్నా. కోపంగా ఉందా? దేనికి నాన్నా? అదే పసుపు కుంకుమలు తీయకుండా ఆపేశాను కదా, దాని గురించి. లేదు నాన్నా, నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా, నాకు తెలుసు. ఆయనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసమ్మా. ఆయన మనకి ఇంత ద్రోహం చేసినా ఆయన మీద నీ మనసులో ఏదో ఒక చోట స్థానం ఉండే ఉంటుందమ్మా. అందుకే కదమ్మా ఆయన చచ్చిపోయాడని తెలిసిన తర్వాత నువ్వంత ఏడ్చావు.
బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు తనని తీసుకొని హాస్పిటల్కి పరిగెత్తావమ్మా. ఆయన పైన నీకున్న ఇష్టాన్ని చంపుకోలేకపోయావమ్మా. ఆయన చేసిన ద్రోహాన్ని నువ్వు మర్చిపోవచ్చేమో కానీ నేనెప్పటికీ మర్చిపోలేనమ్మా. ఆయన పైన నా ద్వేషం ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు అలాగే ఉండిపోయిందమ్మా. అందుకే ఆయనకు తల కొరివి పెట్టమని నువ్వు తమ్ముడు రమ్మన్నప్పుడు